రీసెంట్‌గా మలయాళంలో రిలీజ్ అయిన 'మంజుమల్ బాయ్స్' భారీ హిట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇంకేముంది, కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆడియన్స్ ఆదరించడం కామనే కాబట్టి తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక తెలుగు డబ్డ్ వర్షన్ 'మంజుమల్ బాయ్స్' ఇప్పుడే చూడడం జరిగింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం రండి. స్టోరీ ఏంటంటే, కేరళలోని మంజుమల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు కొడైకెనాల్ టూర్‌కి వెళ్తారు. అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియాలోని గునా కేవ్ అనే చోటుకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. అంతలో ఆ బ్యాచ్‌లో ఒక వ్యక్తి లోతైన గోతిలో పడిపోతాడు. కొత్త ప్లేస్ కావడం, అది ఎంత లోతు ఉందనేది తెలియకపోవడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంక గోతిలో పడిన వ్యక్తికి ఏం జరిగింది, అసలు ఉన్నాడా పోయాడా కూడా తెలియదు. మరి తమ ఫ్రెండ్ కోసం ఆ బ్యాచ్ ఏం చేశారు, ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు, చివరికి తమ స్నేహితుడిని కాపాడుకున్నారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మూవీ చూడాల్సింది. ఇక మూవీ మేకింగ్ విషయానికి వస్తే, మలయాళం మూవీస్ అంటే మనందరికీ తెలిసిన విధంగా స్లో పేస్ తరహాలోనే ఈ సినిమా కూడా సాగిపోతుంది. అయితే ఎక్కడా కూడా బోర్ అనే ఫీలింగ్ మనకు కలగదు. సినిమా స్టార్ట్ అయిన అరగంట తర్వాత నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేంత ఆసక్తి ఆడియన్స్కి మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి ఇంటర్వెల్, ఆ తర్వాత సెకండ్ హాఫ్ చాలా ఉత్కంఠభరితంగా సాగిపోతుంది. పైగా ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్ర సహజంగా ప్రవర్తిస్తుంటుంది. అంతేకాకుండా ఈ సర్వైవల్ థ్రిల్లర్గా రూపొందించినప్పటికీ ఫ్రెండ్ని కాపాడుకోవడం కోసం తోటి స్నేహితులు పడే తపన, వాళ్ళు చేసే రిస్క్, ఇవన్నీ ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. సినిమాకి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ అని కూడా చెప్పొచ్చు. మేకింగ్ పరంగా మాత్రం ఈ మూవీ అదిరిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ తప్ప రిమైనింగ్ మూవీ మొత్తం కూడా ఒకే లొకేషన్లో దాదాపు 2 గంటల సినిమా నడపడం, అది కూడా ఆసక్తికరంగా ఉండేలా చూసుకోవడం అంటే అంత ఈజీ కాదండి. స్క్రీన్ ప్లే పరంగా బలంగా ఉంటే తప్ప ఆడియన్స్ని అలా కూర్చోబెట్టడం కష్టం. ఇక టెక్నికల్గా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ సీన్కి తగ్గట్టు చాలా బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా అదిరిపోతుంది. ఇంకా ఫైనల్లీ 'మంజుమల్ బాయ్స్' బాగుంది, సూపర్ అనే టాక్ వినేసి ఏవేవో అంచనాలు పెట్టుకుని థియేటర్లకు వెళ్తే కష్టమే. అలా కాకుండా ఒక సగటు మలయాళ సినిమా అనుకుని వెళ్తే మాత్రం ఆసక్తిగా కూర్చొని మూవీని ఎంజాయ్ చేస్తారు. అది ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ మూవీ నాకైతే నచ్చింది. మరి టాలీవుడ్లో 'మంజుమల్ బాయ్స్'కి ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి.